వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం చింతమనేని ప్రభాకర్ అధికార పార్టీ శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్లో. ఆయన మీద ఇప్పటికే 36 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు మళ్ళీ ఒక మహిళా అధికారి మీద నిన్న దాడి చేసి ఆ దాడికి సంబంధించి కేసులు అయితే పెట్టినారు, కానీ ఇప్పటివరకు ఆయన్ని నిర్బంధంలోకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. అదే కర్నూలు జిల్లాలో ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి పోలీసులతో మాట అనుకున్నందుకే ఆయనను జైల్లో పెట్టి 4 రోజుల పాటు ఆయన చేసినారు. ఇటువంటి వాటి మేము మాట్లాడుకుంటున్నాం. మనతో సత్య ఉన్నారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాలతి రాణి గారు ఉన్నారు ఏలూరు నుంచి. వారితో మాట్లాడదాం. మాలతి రాణి గారు నమస్కారం. చెప్పండి, నిన్న అధికారి మీద, మహిళా అధికారి మీద జరిగిన దాడికి సంబంధించి మీరేమంటారు? అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, అది బీజేపీ కావచ్చు, టీడీపీ, కాంగ్రెస్, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది చట్టానికి లోబడి పనిచేయాలనేది మాత్రం మేము ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకంటే చట్టం అనేది మనం రూపొందించుకున్నాం. చట్టంలో ఏమైనా లొసుగులు ఉంటే, ఏమైనా తేడాలు సరిచేయాల్సినవి ఉంటే న్యాయపరమైన సవాళ్ళు విసిరి దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇసుక అనేది ఒక జాతీయ సంపద. దీన్ని కాపాడాల్సిన బాధ్యత సామాన్య పౌరుల కంటే పాలనా పక్షంలో వాళ్ళకి, రాజకీయ నాయకులకి, సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద గురుతర బాధ్యత ఎక్కువగా ఉంది. మరి అదే పరిస్థితుల్లో కంచె చేయని వేసినట్లుగా ఈ రోజున ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ అనుచరులు ఇటువంటి దందా చేయటాన్ని చూస్తుంటే ఈ ఇసుక మాఫియా అనేది ఎంత స్థాయిలో సమాజంలో పాతుపోయిందనేది ఆందోళన కలిగించే విషయం. అవునండి. అధికార యంత్రాంగానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య అధికార యంత్రాంగానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య ఇటువంటి అంతర్యుద్ధం జరుగుతుంటే సమాజంలో ఎంతటి ఈ వ్యవస్థ మొత్తానికి ఎంత నష్టం వాటిల్లుతుందనేది కూడా మనం ఒకసారి సామాన్యులకు ఆందోళన కలిగించే విషయం. విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారి మీద చేయి చేసుకుంటేనే ఐపీసీలో చాలా పెద్ద శిక్ష ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు ఒక మహిళా ఉద్యోగి మీద, ఈ భారతదేశంలో పుట్టినందుకు మనకి మహిళా ఉద్యోగులకి సంరక్షణ కొరకు ఈ ఉమెన్ కమిషన్ రైట్స్లో కూడా చాలా యాక్ట్లు ఉన్నాయి. మరి ఎక్కడా కూడా ఉద్యోగ సమయాల్లో మహిళల మీద ఈ వేధింపులకి ఎక్కడా కూడా ఒక ఫుల్ స్టాప్ కనపడట్లేదు. ఏమైనా సంఘటనలు జరిగినా కూడా తగు చర్యలు చట్టపరంగా జరగట్లేదు. దాని నిదర్శనం ఈ విషయమే కనపడుతుంది. మొత్తానికి వనజాక్షి గారి గురించి కూడా మేము చాలాసార్లు గతంలో విన్నాం. సిన్సియర్ ఆఫీసర్, ఆవిడ చాలా నిజాయితీ గల వ్యక్తిగా మేము మహిళలమంతా కూడా మేము అప్రిషియేట్ చేసే పరిస్థితే. మరి నిన్న నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా మేము యాదృచ్ఛికంగా కానీ, ఇంటెన్షనల్గా కానీ మేము జరిగినవన్నీ కూడా గమనించాము. డ్వాక్రా గ్రూపుల మహిళల ముసుగులో ఇసుక మాఫియా యథేచ్ఛగా నడుస్తుంది. దీన్ని మహిళా మోర్చా ఒక 4 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఖండనలు వెలువరిస్తున్నాము. అధికార పక్షంతో మాట్లాడటానికి, గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము రెడీ అవుతున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి విషయం జరగడం కూడా చాలా దురదృష్టకరం. ఈ ఒక్క సంఘటన వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పి ఇటువంటి విషయాల్లోనూ మహిళా ఉద్యోగుల మీద, మహిళా సంఘాల మీద, అధికారంలో విధుల్లో నిర్వర్తిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఈ సభ్య సమాజం ఊరుకోని పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంఘటన కారణమైన, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సంఘటన మీద తదుపరి ఎట్టి పరిస్థితుల్లోనూ సివియర్గా యాక్షన్ తీసుకోవాలనేదే మా ఉద్దేశం. ఈ విషయం వల్ల ఇందాక మాట్లాడుతా కూడా ఎన్జిఓ సంబంధించిన వ్యక్తి మాట్లాడారు. వారు చెప్పినట్టుగా కూడా ఉద్యోగులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత, మహిళలకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. సంఘటన కారణమైన వ్యక్తులందరినీ కూడా తదుపరి చర్యలు కఠినంగా తీసుకుంటాం. మాలతి గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ఏవి పటేల్ గారు, ఏపీ గెస్టెడ్ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులు ఫోన్ లైన్లో ఉన్నారు. పటేల్ గారు చెప్పండి, ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ముఖ్యంగా అశోక్ బాబు లాంటి వారు, ఎందుకంటే అశోక్ బాబు పేరు పదే ఎందుకు వస్తున్నదంటే వారు కేవలం ఉద్యోగ సంఘాల నాయకులుగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ఇతరత్రా కానీ చాలా ఆందోళన ఉద్యమాలు చేసిన వాళ్ళు, చాలా విషయాలు పట్టించుకున్న వాళ్ళు. ఇవాళ ఈ సంఘటన జరిగితే, ఒక మహిళా అధికారి మీద దాడి జరిగితే ఆయన నోరెందుకు మెదపడం లేదనే విమర్శ చాలా వస్తున్నది, ఏమంటారు? నమస్కారం అమర్ గారు. ఈరోజు ముసునూరు తహసీల్దార్ వనజక్షన్ గారి మీద జరిగిన దాడిని మా ఆంధ్రప్రదేశ్ గెస్టెడ్ ఆఫీసర్ ఫోరం తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఆమె మీద జరిగిన దాడి వనజాక్షి గారి మీద జరిగిన దాడి కాదు, అది అందరు గెస్టెడ్ ఆఫీసర్ల మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఈ రోజు మేము సమైకాంధ్ర మహాఉద్యమంలో గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ మేమందరం కూడా ఎంతో పోరాటం చేయడం జరిగింది.
అయితే దురదృష్టం ఏంటంటే మా సేవలు ఎవరు కూడా గుర్తించలేదు. అందుకని మేము ఎదుటి వ్యక్తి గురించి కామెంట్ చేయడానికి కూడా మేము ఇది లేదే పరిస్థితి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చినప్పుడు మేము నాంపల్లిలో పోయాము, ఆందోళన చేశాము, అరెస్ట్ అయ్యాము. అట్లాగే ఢిల్లీలో పోయాము, చిరంజీవి గారి ఇంటి ముందు ధర్నా చేశాము, అరెస్ట్ అయ్యాము. అట్లాగే ఎన్నో రకాలైన పోరాటాలు చేశాము. అయితే ఈ రోజు కొంత రాజకీయ నాయకులు ఎస్పెషల్లీ ఉద్యోగస్తుల మీద దాడి చేస్తున్నారు, బండబూతులు తిడుతున్నారు, మీ అంతా చూస్తామని చెప్తున్నారు. దానికి పరకాస్తే ఈ రోజు వంశాక్షి గారి మీద జరిగిన దాడిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ లో గెజిటెడ్ ఆఫీసులతో కూడా మేము సమావేశం అతి తొందరలో నిర్వహిస్తున్నాము. మా ఆత్మగౌరవం ఏ రకంగా నిలబెట్టుకోవాలన్న దాని మీద కూడా మేము ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సార్ ఈ రోజు గెస్టెడ్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు. దయచేసి మీరు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూలో వనజాక్షి గారికి న్యాయం జరిగేటట్టుగా చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే పటేల్ గారు, ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు, ఇవాళ ఢిల్లీకి వచ్చారు, బహుశా వారు రేపు వస్తూ ఉండొచ్చు. ఏం చేస్తారో చూడాలి. మనం సత్యతో మాట్లాడదాం, చాలాసేపు అయింది. సత్య గారు సారీ చెప్పండి, మామూలుగానే దేశవ్యాప్తంగా మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి, స్త్రీల మీద జరుగుతున్న దాడులు మనం చూస్తున్నాం రోజు. ఇది చాలా వరకు ఉత్తరాదిలో ఇట్లాంటివి చాలా ఎక్కువగా కనిపించేవి, అది మా దక్షిణాదికి కూడా పాకినట్టున్నది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇవి రెండు ఆస్పెక్ట్స్. ఇంతకుముందు మంత్రి మాలతిరాణి గారు మాట్లాడుతున్నప్పుడు ఇసుక మాఫియా గురించి చెప్పినారు. ఇప్పుడు ఇసుక మాఫియా ఒక అంశం, రెండవది అధికారుల మీద దాడులు, ఉద్యోగుల మీద దాడులు, అందులో మహిళా ఉద్యోగి మీద దాడి, ఇట్లాంటి వాటిని ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీరు ఒక మహిళా ఉద్యమ కార్యకర్తగా మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనని? ఒకటే అండి, ఇక్కడ అంటే ఏ మాటల వెనుక ఏ అర్థాలు దాగి ఉన్నాయో, ఏ నినాదాల వెనుక ఏమి దాగి ఉన్నాయో అని తెలుసుకోనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అంటాడు ఒక మహాత్ముడు. చంద్రబాబు నాయుడు చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణలో తను పరిపాలించిన సందర్భంలో తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? తెలియాలి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఆయన చరిత్ర తెలియాలి. ఆయన చరిత్ర తెలిసినా ఈరోజు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆ చరిత్రను పునరావృతం చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు మళ్ళీ పదే అదే చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకటి, ఈరోజు తెలంగాణలో అంగన్వాడీ మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా మహిళల మీద ఎక్కడ ఏం జరిగినా ఈరోజు స్పందిస్తూ అనేక ఉద్యమాలు చేస్తున్నాం. నిర్భయ ఘటన మనం చూసాం. దాని తర్వాత అంటే వర్మ కమిషన్ అనేక రకాలైనటువంటివి ఇచ్చింది. కనీసం మహిళను రోడ్డు మీద పోతున్నప్పుడు ఇలా వెక్కిలి చూపులుగా చూస్తేనే చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు అధికారాన్ని యథేచ్ఛగా కొనసాగించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా అధికారి మీద తన కోసం కాదు ఇది చేసింది, ఒక జాతి సంపదను కాపాడుకోవడం కోసం నిజాయితీగా ఈరోజు అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వానికి అన్నదండలు ఇస్తూ ఒకవేళ ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి ఉన్న పరిస్థితులలో తను ధైర్యంగా ఎంఆర్ఓలు ఏ రాత్రైనా ఏ పగలైనా ఎక్కడైనా ఏదైనా సందర్భం జరుగుతుందంటే ఆన్ ది స్పాట్ తను చెప్పినట్టు ఆన్ ది స్పాట్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఆమె మీద దాడి చేసిన తర్వాత అలాంటి మహిళా ఉద్యోగులు ఇంకెక్కడైనా ఏ సంఘటన జరిగినా పోవడానికి ధైర్యం చేస్తారా? ఈ సంఘటన జరిగినాక ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది మహిళా మంత్రులు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు దాడి జరిగి తను బాధపడుతూ నన్ను రక్షించండి, నేను ఆత్మహత్య చేసుకోవాలని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఎదురుదాడి మొదలు పెట్టినారు. ఇప్పుడు టీవీలో నేను ఇందాక కూడా చూశాను, నా మీద ఎలాంటి కేసు పెట్టినా అది చెల్లదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం అంటే ప్రజాముఖంగానే చెప్తున్నాడు అంటే నిన్న ఇంకా ఆ సంఘటన ఎంత దారుణంగా జరిగిందనేది అయితే స్పష్టమవుతుంది. ప్రజలందరూ కూడా అక్కడ క్లిప్పింగ్స్ దొరకకపోవచ్చు మనకేం, కానీ స్వయంగా తనే బయటకు వచ్చి తన మీద జరిగిన దాడిని తను ఖండిస్తుంది అంటే ప్రభుత్వం దాని మీద స్పందించకపోవడం, మహిళా మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ స్పందించకపోవడం, హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకున్నప్పటికీ కూడా దాని మీద కనీసం కేసు బుక్ చేశారు. కానీ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇందాక మహిళలు అతను తిరిగి రావాలి, అతను తిరిగి వస్తే మహిళలందరికీ రక్షణ ఉంటుందని చెప్పేసి ఎలక్షన్స్ ముందు అనేక యాడ్లు ఇప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ యాడ్లకి అర్థం ఎక్కడుందని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ప్రభుత్వ అధికారంలో ఉన్నా లేకపోయినా మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో ఉన్న మహిళల మీద దాడులు జరుగుతుంటే కనీసం జపాన్ టూర్లో ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు?
ఖచ్చితంగా తెలుస్తుంది. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. తనకి తెలియదని అనుకోవడానికి వీలు లేదు. తెలుసుకోవచ్చు, ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటని. ఖచ్చితంగా ఈ విషయం కూడా తెలిసి ఉంది, తెలియకదని అనుకోవడానికి వీలేదు. అయినప్పటికీ కూడా స్పందన లేదు అంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ విషయంగా తీసుకోవాలి. మేము మహిళా హక్కుల కోసం పోరాటే వాళ్ళగా మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాం దీన్ని. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలి. అదేవిధంగా ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా తహసీల్దార్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్స్, పోలీసులు ఎవరికి రక్షణగా ఉండాలండి? ఈరోజు పోలీసులకు ఎలాంటి నియమ నిబంధనలు అంటే ఎలాంటివి పాస్ అవుతున్నాయి ప్రభుత్వాల నుంచి? మహిళలకు రక్షణ కల్పించే దాంట్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ ఉన్న పోలీసులు అనేది అయితే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎస్ఐ కావచ్చు, 3 కానిస్టేబుల్స్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఆంధ్ర ఉద్యోగ సంఘానికి సంబంధించిన అశోక్ బాబును కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు విపరీతంగా మాట్లాడారు. ఖచ్చితంగా మాట్లాడాల్సింది, ఎవరు భావజాలం వాళ్ళు వ్యాప్తి చేసుకోవాల్సింది. కానీ ఒక మహిళ మీద, ఉద్యోగి మీద దాడి జరిగితే దాని మీద ఖండించకపోవడం అనేది ఎంత సిగ్గుచేట. కనీసం మాట్లాడకపోవడం చాలా మంది విమర్శిస్తున్నారు. మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం పద్మ గారితో, మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.